హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ కిరణ్ కుమార్ గొల్ల, ఎండోక్రైనాలజిస్ట్. థైరాయిడ్ వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఫీమేల్. ఫీమేల్స్ లో థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే హై అయినా అవ్వచ్చు, లో అయినా అవ్వచ్చు, మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవచ్చు, ఓవులేషన్ లో ఇబ్బంది రావచ్చు, అండ్ డెఫినెట్ గా కొన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. ప్రొలాక్టిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. కొంతమంది సరిగ్గా థైరాయిడ్ వల్ల కొంత వెయిట్ గెయిన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా రావచ్చు. ఓవరాల్ గా ఏంటంటే ఇవన్నీ ఎఫెక్ట్స్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే మేల్స్ లో కూడా థైరాయిడ్ బాగా అంటే మైల్డ్ దానికి అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, కానీ కొంచెం సివియర్గా ఉన్న వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ వాడిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళలో కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి స్పర్మ్ కౌంట్ తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు, ఎస్పెషల్లీ ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు, ఫస్ట్ థింగ్ ఫర్టిలిటీ ప్రాపర్ రావడానికి కంట్రోల్ ఉండాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఫీమేల్స్ మెయిన్గా థైరాయిడ్ ప్రాబ్లం కంట్రోల్గా ఉండగానే ముందు కన్సెప్షన్కి వెళ్ళాలి, అంటే ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. లేదంటే పిల్లల్లో థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే బేబీ ఇంటెలిజెన్స్ తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కంట్రోల్ వచ్చాకే ప్రెగ్నెన్సీకి ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ.